పండుగ అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారము అంటే ఇది ఒక పునరుత్థాన పండుగ. ప్రతి ఆదివారము కూడా మనం ఒక పండుగ చేసుకుంటాం. ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి ఆ దినమును మనము జరుపుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ద డే ఆఫ్ రిసరెక్షన్. Christ has died, Christ is risen, and Christ will come again. Our hope, Christ will come again. అంటే ఆయన రానై ఉన్నవాడు. సో మనమందరం కూడా ఆయన యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క ఆత్మకు రాత్రులు కనిపెడుతూ ఆయన రాజ్యమును ఆయన యొక్క వాక్యమును వెతుకుతూ ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు ఒక్కొక్క విషయం ద్వారా మనతో మాట్లాడతారు. మనుషులకు అగోచరమైనటువంటి సంఘటనలు కొన్ని వేల కోట్లలో కానీ వాళ్ళని కూడా బయలుపరచేవాడు దేవుడు. దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని యొక్క మందిరము గడప యొక్క కూర్చునిట నాకు శ్రేష్టం, నాకు ధన్యత అంటాడు దావీదు. దేవుని మందిరం ఒక దినము నివసించిన నాకు 1000 దినాలతో సమానం అన్నాడు. అనుదినము కూడా ఆయన యొక్క గడప యొక్క కూర్చుని ఆయన వాక్యం ధ్యానం చేస్తానన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో కలగడం అంటే ఆశ. అలా గడపడం వల్ల నాకు ఎంతో మార్పు వస్తుంది, ఆనందం వస్తుందని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునామాన్ని కలుగునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న పాలస పాడుకుందాం. కూర్చుందులో నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతులో నీ వాక్యములు దేవా ప్రతిక్షణం కూర్చుందులో నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతులో నీ వాక్యములు దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందులో నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతులో నీ వాక్యములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి? దేవుడి సన్నిధి. ఎక్కడ కూర్చోవాలి? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు బయలుపరిచినటువంటి మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో అనేక విషయాలు దేవుడు రాయించి ఉన్నాడు. ఇక్కడ 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, మీరందరూ నా మాట విని గ్రహించుడి. మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఏమి గ్రహించాలి? ఒక సత్యాన్ని గ్రహించుకోవాలి. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రులుగా చేయగలిగిన ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రులుగా చేయగలదు. ఆయన జనసమూహంని విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానముల గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనిషి లోపలికి పోవునదేదీ వారిని అపవిత్రులుగా చేయజాలని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశించక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరుచును. అది వారి హృదయములో ప్రవేశింపక ఏది ఆయన మీరు ఇంత అవివేకులై వెలుపలి నుండి మనిషి లోపలికి పోవునదేది వారిని అపవిత్రముగా చేయలేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 18. ఇది ఒక అవివేకము. మరి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఒక అన్టచబిలిటీ కానీ మనందరం కూడా ఏమంటాం, చేతులు కడుక్కోలేదని తినేస్తానంటారు.
సో యేసు ప్రభు వారు దీనికి ఒక మంచి కౌంటర్ ఇస్తున్నారు. మరి అవివేకులారా, మనిషిని మలినపరిచేది బయట నుంచి వెళ్ళేది కాదు, లోన్ నుంచి వచ్చేది అంటున్నాడు. సో బయట నుంచి వెళ్ళేది ఏమి కూడా నిన్ను అపవిత్రపరచదు, లోన్ నుంచి వచ్చింది నిన్ను అపవిత్రపరుస్తుంది. అంటే ఎక్స్టర్నల్ యాక్షన్స్ కంటే కూడా ఇంటర్నల్ యాక్షన్స్ కి ఎక్కువ ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే ఒక మనిషి ఎప్పుడు తప్పిపోతున్నాడు, ఒక మనిషి ఎప్పుడు తప్పిపోతున్నాడు, ఒక మనిషి ఎప్పుడు పాపంలోకి వస్తున్న విషయాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రులుగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రులుగా చేయదు. మరి ఈ రోజున ఏమేమి మరి బయట నుంచి మనం ఆహారాలు తింటాం, చాలా చాలా రకాలైనటువంటి ఆహారాలు తింటాం. ఎదురు పెట్టేసి పట్టుకోదు, ఎవరు పట్టుకోదు అని మరి చాలా రకాలైనటువంటి ఆహారాన్ని మనం తింటూ ఉంటాం. సో మరి ఇక్కడ మరి మనం చూసినట్లయితే మా అపోస్తుల కార్యాల్లో కూడా ఒక గొప్ప వాక్యాన్ని చదువుతాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. కొర్నేలి, ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఏమి చేశాడంటే, ఆయన ఒక నీతిమంతుడు, ఒక అధికారి. మరి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్యవారి జాతిలోనైనను సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా ఇప్పుడు దేవుడు పెట్టారా, మరి మనం అందరం కూడా మరి దేవునితో మరి మాట్లాడుతున్నప్పుడు దేవుడే మన యొక్క మనోనేత్రాలను తెలుస్తారు. మరి అక్కడ మరి ఎవరు? పేతురు గారు ఎవరు? యూదుడు. కొర్నేలి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొర్నేలి దగ్గరికి వెళ్ళమని దేవుడు దర్శనమిచ్చాడు. ఇటాలీ అనేటువంటి పట్టణంలో కొర్నేలి భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఆయన తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించున్నాడు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయించున్నాడు. ఎవరు? కొర్నేలి ప్రార్థన చేయించున్నాడు. సో ఆయన యొక్క నీతిని ధర్మమును ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సో ఇంచుమించు 3 గంటల వేళ దేవుడితో అతను ఎద్దకు వచ్చి కొర్నేలిని పిలిచి ఆ యొక్క దర్శనం ఆయన తేటగా దేవదూతను చూశాడు. చూసి భయపడుకుడి పేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. దూత, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి అన్నాడు. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు ఎక్కడ ఇప్పుడు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు నీవు ఎప్పేకి పంపించి అక్కడ పేతురు మారు పేరు గల సీమోను ఉన్నాడు. అతడు ఒక సీమో అనేటువంటి చర్మకారి దిగి ఉన్నాడు. ఆయన్ని నీ ఇంటికి తీసుకురామని పరిశీలించి ఉన్నాడు. మీరు అతనితో మాట్లాడే దూత వెళ్ళి పిమ్మట అతడు తన ఇంటి పని వాళ్ళు ఇద్దరి తన ఎల్లప్పుడూ కనిపెట్టి ఇంటి వాళ్ళు భక్తిపరులో ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పుడైతే పంపించారు తీసుకురామని. సో అప్పుడు ఆకాశం నుంచి ఒక సంఘటన జరిగింది. ఆకాశం నుంచి ఒక మరునాడు వారు ప్రయాణమే పట్టణం సమీపించి పరవ ఇంచుమించు 12 గంటలు అప్పుడు పేతురు ప్రార్థన చేయడానికి ఎక్కడెక్కాడు? మిద్ది మీదకి ఎక్కాడు. అతను మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరాడు. మిద్ది మీదకి ఎక్కాడు మధ్యాహ్నం 12 గంటలకి. అప్పుడు ఆకలి అవుతూ ఉంది. సో అప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు కాబట్టి మరి అప్పుడు భోజనం చేయడానికి ఏమీ లేదు. సో ఇంటి వారు సిద్ధం చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి తిప్పబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి దించమని చూశాడు. సో ఇప్పుడు ఆకలి అవుతున్న సమయంలో అన్నం కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నం వండుతున్నారు.
సో అంతలోకి దేవుడు ఒక ఆకలి నుంచి ఒక పెద్ద పాత్రను భూమి మీద దించాడండి. పెద్ద పాత్రను భూమి మీద దించి చూసినప్పుడు దాంట్లో అందులో భూమి మీద ఆ పాత్రలు ఏమేమి అంటే భూమి మీద ఉండే సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అప్పుడు పేతురు నువ్వు లేచి వీటిని చంపుకొని తినమని ఒక శబ్దం వినపడింది. అప్పుడు పేతురు ఏమనంటే వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎన్నడైనా తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ వారు ఆ శబ్దం ఆయనకు వినపడింది. దేవుడి పట్ల ఈ విధంగా అంటే నువ్వు ఏదైతే నిషిద్ధమైనది అంటే దేవుడు పరిశుద్ధపరిచిన దానిని ఏది కూడా నువ్వు నిషిద్ధము చేయకూడదు, అంటే అశుద్ధము చేయకూడదు. దేవుడు పవిత్రపరిచిన వాటిని మనం అపవిత్రము చేయకూడదు. దేవుడే ఆకాశం నుంచి చతుష్పాద జంతువుల్ని అనేక రకాలైనటువంటి ప్రాకుల్ని ఆకాశపక్షుల్ని దేవుడే పంపించాడు. దేవుడు పంపించి నువ్వు తిను అంటే దేవుడు తినమంటే విషమైనగా తినాలి. దేవుడే మరి అన్నింటినీ కూడా చేయగలిగిన వాడు కాబట్టి ఈ యొక్క మాటల్లో దేవుడు పవిత్రపరిచిన వాటిని మనము అపవిత్రమైన వాటిగా చేయకూడదు. అప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఆ వెళ్ళకి వెళ్ళి సీమోన్ని పేతురు తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా ఎప్పేకి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు వారు చూసి ఆయన తీసుకుని వచ్చారు. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి చెప్పేవారైనా 10 సార్లు వారితో వచ్చి వారితో కూడా వెళ్ళినప్పుడు మరి అక్కడ కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల నమస్కారం చేశాడు. అందుకు పేతురు నువ్వు లేచి నేను కూడా నలుగురిని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడిగా చూశాడు. అప్పుడు అన్ని జాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుబడైన యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడును నిషేధింపబడిన వాడు ఏ మనిషి నిషేధింపదగిన వాడు అని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు సమాజం ఎలా ఉంది? ఈరోజు సమాజం ఎలా ఉందంటే సమాజంలో మరి కొంతమంది ఊర్లో ఉంటారు, కొంతమంది ఊరు బయట ఉంటారు. మరి మన పూర్వకాలంలో చూసినట్లయితే మరి యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఊరు బయట ఎవరు ఉండేవాళ్ళు అంటే పాపులు, రోగులు, మరి అల్పసంఖ్యా వర్గాల వారు ఊరు బయట ఉండేవారు. సో స్త్రీలకు కూడా దాదాపు వాళ్ళకి ఎలాంటి ప్రాముఖ్యత ఉండేది కాదు, పిల్లలకు కూడా ఎలాంటి ప్రాముఖ్యత ఉండేది కాదు. అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి జ్ఞానోదయం కలిగించాడు. వెళ్ళి ఆయన పాపులకు వెళ్ళి పాపుల్ని ప్రేమించాడు, పేదవాడిని ప్రేమించాడు. ఆయన వెళ్ళి పాపులతో సహవాసం చేస్తే ఈయనేంటి బోధకుడు వెళ్తున్నాడు, పేదవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, పాపుల దగ్గరికి వెళ్ళి హేళన చేశాడు. సో ఆయన వచ్చినటువంటి పని నెరవేర్చాలి కాబట్టి ఎవరు ఎన్ననుకున్నా కానీ ఏ మాటను ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు పేతురు గారికి దర్శనమిచ్చాడు. యూదునైన నేను ఏమని దేవుడు నాతో మాట్లాడాడు, ఏమని నాకు చూపించాడంటే భూమి మీద ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదని. చూడండి 22వ వచనం, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడే చూపించాడు. ఏమంటే ఆ రోజుల్లో భారతదేశంలో రాజ్యాంగం రాకముందు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరన్నా పేదవారు ఇళ్లలో పనిచేయడానికి అందరూ వెళ్తారు. ఇంటి పని చేయ బట్టలు వాళ్ళు వెళ్తారు, అడ్డుతో వాళ్ళు వెళ్తారు, మరి వాళ్ళకి పాలు వెళ్తారు, వాళ్ళ పొలాల్లో పనిచేసే వాళ్ళు వెళ్తారు, పశువుల దగ్గర పనిచేసే వాళ్ళు వెళ్తారు, వాళ్ళ యొక్క వస్తువులు మరి మన పనిముట్లు వాటిని బాగు చేసేవాళ్ళు వెళ్తారు, మరి బంగారం పనులు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్ని వృత్తులు. వీళ్ళందరినీ కూడా ఎలా చూసారంటే అంటరాని వారిగా చూశారు. భారతదేశంలో ముగ్గురేండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఏడుగా రాజ్యం. వీళ్ళే సమాజంలో ప్రాముఖ్యులు, మిగిలిన వాళ్ళందరూ కూడా శూద్రులే. సో మరి ఇప్పుడు ఏ కేటగిరీ అయినా కానీ ఒకప్పుడు ఎక్కడున్న వాడిని ఊరు పెట్టుకున్న వాడిని మరి ఈరోజు ఏ కేటగిరీను అనుభవిస్తున్నా కానీ రిజర్వేషన్ ఓసీ అని చెప్పుకుంటున్నా, ఎస్సీ అని చెప్పుకుంటున్నా, ఎస్టీ అని చెప్పుకుని బీసీ అని చెప్పుకున్నా కానీ ఓసీలు తప్ప మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నా ఊరు పెట్టున్న వాళ్ళు. ఇప్పుడున్న ఓసీలో కూడా చాలా మంది ఊరు పెట్టున్న వాళ్ళు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి రాజ్యాంగం రాశారు.
రిజర్వేషన్ రాశారు. అంతేగాని మరి ఆర్థికంగా చిక్కిపోయిన వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. కొన్ని వర్గాల వారు సమాజంలో వర్ణాల వారు పేదలుగా ఉన్న వారికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. సో అంటే ఇప్పుడు పేదవాడిని కూడా ఉన్నవాడితో సమానంగా డెవలప్ చేయడానికి ఒక మార్గం చూపించాడు దేవుడు. సో ఇప్పుడు ఏ మనిషి కూడా నిషేధింపబడిన వాడు కాదు. కొంతమంది నడిస్తే ఇంతకుముందు పసుపు నీళ్ళు జరిగేవాడండి. నడిచిన మార్గంలో వీడు అంటరాని వాడు. అంబేద్కర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ద అన్టచబుల్ పర్సన్. వాళ్ళ డాడీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు బరోడాలో ఎక్కడో జాబ్ చేస్తూ ఉండేవాడంట. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే మరి ఆయన ఏదో చెప్తామండి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆ దిగిన తర్వాత వాళ్ళకి రాత్రిపూట ఎక్కడో దిగిన తర్వాత దాహంగా ఉంటే ఎవరో గిట్లకి వెళ్ళి నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగితే అంటరాని నీళ్ళు ఎలా వచ్చి నీళ్ళు తగ్గు కొట్టాడు. క్లాస్లోకి వెళ్తే క్లాస్ బయట కూర్చోబెట్టారు. అబ్దుల్ కలాం కూడా సేమ్ సిచ్యువేషన్. క్లాస్లో కూర్చుంటే నువ్వు మా యొక్క సాంప్రదాయానికి నువ్వు అడ్డుగా ఉన్నావు అని చెప్పి ఆయన కూడా బయట కూర్చుంటుంది. లాస్ట్ బెంచ్ పంపించారు. అయితే దీనికి విరుద్ధంగా ఒక మాస్టర్ ఏం చేశారంటే వాళ్ళ ఫిజిక్స్ మాస్టర్ ఆయన వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టారు. దేవుడి స్తోత్రం. ముస్లిం వాడిని అబ్దుల్ కలాం తీసుకెళ్ళి భోజనం పెట్టి ప్రేమిస్తే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తో ఆయన సైంటిస్ట్ అయ్యారు. దేవుడి స్తోత్రం. అంటే అంటరాని వాడు ఎవరు? అంటరాని వాడు. అంటరాని వాడు ఎవరు అంటే పాపం చేసిన వాడు అంటరాని. మూర్ఖస్య ఔషధం నాస్తి అన్నారు. మూర్ఖుడికి ఔషధం లేదు. మూర్ఖుడు అంటరాని వాడు అండి. మూర్ఖుడితో దుష్టుడితో సహవాసము చేయకూడదు. ఆ లక్షణాలు వస్తాయి. పిల్లలు స్కూల్లో ఏం చెప్తాడు? అరే నీ ఫ్రెండ్ వాడు దొంగదానికి వాడితో స్నేహం చేయరా అని చెప్తారు. ఎందుకు చెప్తారు? వాడు దొంగ, వాడు గంజాయి బ్యాచ్. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా దేనికి అలవాటు అయిపోతున్నారంటే గంజాయికి అలవాటు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు పాన్ పరాగులన్నీ కూడా గొట్టాలకు అలవాటు అయిపోతూ ఉన్నారు. నేను నా స్టూడెంట్ ఉన్న పెట్రోల్ బంక్లో చూశాను. వాడు ఏదో తినడానికి రెడీగా చేతిలో వేసాడు. నన్ను చూశాడు. నేను బైక్ పార్కింగ్ చేస్తాను. వెంటనే వాడు ఇలా ఫోన్ చేపెట్టేసేసుకుని అటు తిరిగాడు నన్ను చూడట్టుగా. ఇక నేను వాడు పలకరించి వాడు ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి ఇంక వాడిని విడిచిపెట్టి నా బండి పార్కింగ్ చేసుకుని వచ్చేసాను. దేవుడు అంటే స్నేహం అనేది మనిషి అనేక విధాలుగా వాడు చేసుకోవాలి. ఇది ఒక వ్యసనం. ఈ వ్యసనము, ఈ గంజాయి అనేది మనం చేయకూడని పనులు చేయడానికి దారి తీస్తూ ఉన్నది. సో ఈ రోజున సమాజం ఎలా పాడైపోయిందంటే ధనమున్న వాళ్ళు లగ్జూరియస్ లైఫ్ జీవించడం వల్ల, వ్యసనాలకు బానిసలు అవ్వటం వల్ల పేదవాడికి కూల్ డ్రింక్స్ అనేది ఒకప్పుడు తెలియదు. నిమ్మకాయ నీళ్ళు తప్ప వాడికి ఏం తెలియదు. ఈ విధంగా సమాజం అనేది భ్రష్టు పట్టిపోతున్నప్పుడు యేసు ప్రభువు వారు సమాజాన్ని కరెక్ట్ చేయడానికి ఏమన్నాడంటే, మనిషిలో నుంచి బయట నుంచి వచ్చేది ఏది కూడా నిన్ను పాడు చేయదు, కానీ అంతరంగంలో వచ్చేది పాడు చేస్తున్నారు. అందుకే పేతురు యొక్క ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాను. పెట్టారు పేతురు కూడా నేను యూదుడిని అనుకున్నాడు ఒకప్పుడు. అంటే యూదులు ఎవరితో కూడా సహవాసం చేయదు. వాళ్ళు సుపీరియర్ బ్రాహ్మణులేగా ట్రీట్ చేసుకునేవాళ్ళు. ఆ యూదులు మరి ఎవరితో కలిసి భోజనం చేయరు. అదే విషయాన్ని పౌలు గారు ఒక రోజున ఆయన అన్యులతో కలిసి భోజనం చేస్తుంటే పౌలు గారు చూశాడు ఈ విషయాన్ని. పౌలు గారు చూస్తే వెంటనే తిట్టం ఆఫ్ చేసేసాడు. పేతురు గారు ఆఫ్ చేసేస్తే పౌలు గారు అన్నారు, మరి వేషధారులాగా మనం ప్రవర్తించకూడదు కదా అన్నాడు. వేషధారులాగా మనం ప్రవర్తించకూడదు కదా అని జ్ఞాపకం చేశాడు. దేవుడు బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇలాంటి విషయంలో తప్పిపోయారు. కానీ దేవుడు మళ్ళీ ఇప్పుడు దర్శనమిచ్చి సరి చేశాడు. ఆయనకి అలాంటి ఆలోచన ఉంటే దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో మాట్లాడా, నాతో మాట్లాడా, ఒక మనిషిని మనిషిగా చూడాలి. మనం ఉన్నవాడైనా లేనివాడైనా, మరి అందం ఉన్నా అందం లేకపోయినా, ఎలాంటి వస్త్రధారంలో ఉన్నా కానీ మనిషిని మనం మనిషిగా చూడాలి. లవ్ యువర్ ఎనిమీస్ అన్నారు యేసు ప్రభువు. నీ శత్రువును ప్రేమించమన్నారు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. ఎవరు చేస్తారండి? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఎవరు అమ్మా అని పిలిస్తారు? ఒక పాత్రుడు. ఆ సిలువలో మరి దొంగ వేలాడుతూ ఉంటే దొంగను పరదేశంలో చేర్చుకున్నాడు. ఈ విధంగా గొప్ప కార్యములు చేశాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. మరి మన యొక్క స్థితి చూడండి. లోపల నుంచి వచ్చేటువంటి ఏవేవి మనల్ని మలిపరుస్తాయంటే అక్కడ ఆ వాక్యం చూడండి, 7వ అధ్యాయంలో చూడండి. మనం బయట నుంచి వెళ్ళినంతా కూడా బహిర్భూమిలో నిలువబడి అదంతా కూడా మనల్ని ఏమీ కూడా
చేయదు. సో మరి మార్కు సువార్త 7:20 చూడండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రము చేయు. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి? అంతరంగంలో వచ్చి లక్షణాలు కూడా అన్ని లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ బయట నుంచి వచ్చినటువంటిది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజున మరి ఈ విషయంలో మనం కొంచెం క్లారిటీ కలిగి జీవించాలండి. ఏ మనుషుడైనా నిషేధింపబడిన వాడు కాదని, ఆ యొక్క వాక్యం నిజముగా నిషేధింపబడిన వాడు అపవిత్రుడని మనం ఎవరిని కూడా అనకూడదు. అది అంతరంగముకు సంబంధించినటువంటిది. రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయం చూడండి. 7-8 వచ్చిన చదవండి. రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయం 7-8 వచ్చినారు. ఏలగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన ఎలాంటి మనస్తత్వము కలిగి ఉన్నాడు, అలాంటి మనసు మనమందరం కూడా కలిగి ఉండాలి. లేకపోతే ఆయనకి మనకు ఏముండదు, సంబంధము ఉండదు. లోపల నుంచి చాలా విషయాలను ప్రభువారు జ్ఞాపకం చేశారు. మనిషిని మళ్ళీపరిచేటువంటి విషయాలు చాలా చెప్పారు ఆయన. మరి తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సుయు వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. పవిత్రులకు ఏంటంటే అంతా పవిత్రంగానే ఉంటారు. అపవిత్రులకు అంతా కూడా అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది కూడా పవిత్రమైనది కాదు. అందుకే యేసుప్రభువు అంటారు, డు నాట్ జడ్జ్ అంటారు, తీర్పు తీర్చకుడి అంటారు. మత్తయి సువార్త 7:1. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరును తీర్పు తీర్చబడరు. సో ఇక్కడ చూడండి, వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. తర్వాత అంటున్నారు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు, కానీ ఏమి జరిగింది అక్కడ? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను క్రియల వలన అన్నాడు. నాకు యేసు అంటే ఎవరో తెలుసు, సాతాను కూడా చెప్పింది. సాతాను కూడా పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, యేసు ఎవరో సాతానే మాట్లాడేటండి. సో ఈ రోజున మరి మనము మన క్రియల వలన ఎలా ఉన్నాము అంటే ఆయనను క్రీస్తును ఎరుగను అన్నట్టుగా మనం జీవిస్తున్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ విషయంలో మంచి మనస్సాక్షి కలిగి మరి మనమందరం కూడా ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగి కుటుంబాన్ని పట్టుకోవాలి, పిల్లలను పరిశుద్ధపరచు. మనం పరిశుద్ధంగా ఉంటే పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. అందుకే యేసుప్రభువు వారు అంటారు, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు. నేను పరిపూర్ణుడు అన్నాడు, అంటే పరిశుద్ధుడు. పరిపూర్ణము అంటే కళంకము లేనటువంటి పరిపూర్ణము, ఫుల్ పర్ఫెక్షన్, దాంట్లో లోపము లేదు అంటే పరిశుద్ధమైనటువంటి. సో మీరు కూడా అలా ఉంటారు, మీరు కూడా పరిపూర్ణులై ఉండి అన్నారు.
నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడైనది. అంటే బీ పర్ఫెక్ట్. పరిపూర్ణము అంటే పర్ఫెక్ట్, లోపము లేనటువంటిది. మనమందరం కూడా చాలాసార్లు ఆ విధంగా తప్పిపోతూ ఉన్నాం. ఉండలేక దారి తప్పిపోతూ ఉన్నాం. అనేక విషయాల్లో దారి తప్పిపోతూ ఉన్నాం. పేతురు గారి రాసిన లేఖ 4వ అధ్యాయంలో కూడా మనం అదే చదువుతున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డారు. 4:1 చదువుతున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమీ లేక ఉండును. శరీర విషయంలో శ్రమపడిన వాడికి పాపం చేయడానికి అవకాశం లేకుండా ఉండాలి అని చెప్పించి ప్రభు చెప్తూ ఉన్నారు. ఒకసారి అగ్ని దగ్గరికి వెళ్ళామనుకోండి, పొయ్యిలో మంట పెట్టాం, ఆ మంట పట్టుకుంటూ కాలుతుందని మళ్ళీ వెళ్తామా? వెళ్ళాం. అలాగే ఇక్కడ అదే విషయాన్ని ఒకసారి శరీరమందు శ్రమ పడిన వాడు ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో ఇక దాని జోలికి ఏమీ వెళ్ళకుండా ఉండవలేదు. మనము పోకిరి చేస్తులను, దురాశను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. దేవుని పెట్టిన చాలా మంది చుట్టాలు, మరి సహోదరుడు లక్ష్మణ్ రక్షణ పొందలేదు. వాళ్ళు వాళ్ళ ఊరిలో వాళ్ళ యొక్క గ్రామ దేవత పేరు మీద పండగ చేస్తున్నప్పుడు వీళ్ళు అన్నారు, మాస్టర్ గారు వెళ్ళొచ్చా అంటే నేను ఒకటే చెప్పాను, అమ్మ వెళ్ళండి, తప్పలేదు, బంధువులు వెళ్ళకపోతే ఊరుకోరు, గొడవలు అవుతుంది, అందువల్ల ఏమో వెళ్ళండి, కానీ వాళ్ళు చేసే పని ఏది కూడా చేయతాను. అలా చేశారు. వాళ్ళ జాతర కాబట్టి వంట వేటేసి అది వండుకున్నారు. కానీ వీళ్ళే చేశారు, సపరేట్ వీళ్ళు వంట వండుకున్నారు. ఇక్కడ ఏమైంది, వాళ్ళు చేసే పనులు వీళ్ళు ప్రత్యేకించుకున్నారు, వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. అన్యుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే. వాళ్ళు ఒకసారి దేవుడు ఉన్న తీర్మానం చేసుకున్నారండి, ఆ కట్టను నిలబెట్టుకున్నారు. ఆ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క అన్యులతో సహవాసం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళతో స్నేహం చేయాలి, చేయకూడదని చెప్పడం. ఎందుకు చేయాలంటే వాళ్ళు కూడా దేవుడు తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మన రక్త సంబంధులే, వాళ్ళు ఏమి నిషేధించబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళు కాదు. అన్యులు కూడా మన స్నేహితులే. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క విధానంలోకి వెళ్ళొద్దు అని దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఆ జ్ఞానంలోకి రాలేదు. ఆ జ్ఞానంలోకి వచ్చేంత వరకు కూడా వారిని మనం నడిపించాలి. దేవుడి పిల్లలారా, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఎవరు ఆ దుర్వ్యాపారం ఎవరు చేస్తున్నారు? అన్యులైనటువంటి మన సహోదరులు చేస్తున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా చేస్తున్నాం. దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఆ దురాలవాట్లు మనం కూడా చేస్తున్నాము. మీరు ఒక అలా చేయకపోవడం వల్ల పిలుస్తారండి, పార్టీ పిలుస్తారండి. ఫ్రెండ్కి మంచి ఉద్యోగం వచ్చింది, అరే పార్టీ ఇస్తారా అంటారు. ఒక బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు, అరే మీకు ఏం కావాలో ఆర్డర్ చేయండి అంటాడు. మరి సహోదరుడు ఏమో చర్చికి వస్తాడు, సహోదరు ఎక్కడికి వస్తాడు? చర్చికి వస్తాడు. వెళ్ళింది ఏమో బార్ అండ్ రెస్టారెంట్కి, అక్కడ ఆర్డర్ చేయాలా? చర్చిలో విన్న వాకింగ్ గుర్తొస్తుంది. అన్నింటితో స్నేహం చేయగానే వాళ్ళతో చేసినట్టు చేయొద్దు అన్నది. వాళ్ళు అధికమైనటువంటి దుర్వ్యాపారం చేస్తారు, నువ్వు దాంట్లో పాలు పంచుకోవద్దని వాకింగ్ చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయనతో చేయి కలిపాడా? పాపం చేసిన వాడు అవుతున్నాడు. సో అప్పుడు మనస్సాక్షిని సరి చేసుకుని, మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ, నువ్వు చాలా ఘనం పెద్ద హోటల్ తీసుకొచ్చి థ్యాంక్ యూ, కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా ప్రాణ స్నేహితుడి, కానీ ఇది తప్పు చేయలేదు. నా పరిస్థితి నా మనస్సాక్షిని ఒప్పుకోవట్లేదు. ఈ రోజు నేను ఈ రెస్టారెంట్ నీ పని చేశాను అనుకోండి, రేపు పొద్దు నా దగ్గర సరైనటువంటి ధనం లేదు, నేను కుటుంబాన్ని పోషించుకోవాలి, నా భార్య బిడ్డలు పస్తులు ఉంటాను, ఎలాంటి పరిస్థితి, ఈ రోజు చేస్తే రేపు కూడా చేయాల్సి, నన్ను క్షమించు అని చెప్పేసి ఏం చేయాలి? చక్కగా పద్ధతిగా తప్పుకోవాలి. ఇది ఆ లౌకిక వాళ్ళు. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఎవరికి మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వారికి కొంచెం కష్టంగా ఉంటుంది, మనతో స్నేహం వాళ్ళకి కష్టంగా ఉంది, కానీ మనకు కష్టంగా లేదు కదా. సో మనం
మనిషి ఎలాంటి వాడని చూడకూడదు. స్నేహం విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ యేసు ప్రభువు అదే నేర్పించారు మనకి. అందుకే మనం అందరినీ ప్రేమించి అందరికీ సేవ చేస్తాం. కాబట్టి ఏ మనుషుడు ఆయన ఏ రిలీజియన్ అనేది పక్కన పెట్టండి. అసలు రిలీజియన్ అనేది మన మైండ్లో రాకూడదు. మానవత్వం, మనిషిని మనం మనిషిగా ప్రేమించాలి. మనిషిలో దేవుని చూసి ఆ ప్రేమలో దేవుని స్థుతించాలి. దేవుని యొక్క కార్యాలు మనం చేయాలి. కొన్నేళ్ళు కూడా అదే కార్యాలు చేస్తున్నాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, నీతి క్రియలు జరిగిస్తున్నాడు. ఇవన్నీ కూడా పరలోకంలో దేవుడు నేను చూశాడు, నన్ను పంపించాడని దేవతతో సాక్ష్యం ఇచ్చింది. ఆ విధంగా దేవుడు కూడా ఈ రోజున మనందరి గురించి సాక్ష్యం ఇవ్వాలి. లోపల నుంచి వచ్చేటువంటి మాటలు, చూడలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము సరి చేసుకోవాలి. మన యొక్క చూపును సరి చేసుకోవాలి, మన ఆలోచన సరి చేసుకోవాలి, మన క్రియను సరి చేసుకున్నప్పుడు మన కుటుంబము, మన యొక్క సమాజము అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మనం సరి చేసుకుందాం, మన కుటుంబాలు బాగు చేసుకుందాం, సమాజాన్ని కట్టుకుందాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించి కాపాడుగా.